నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా ప్రమాణాలపై అవగాహన కలిగి ఉండేలా భద్రతా మాసోత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులను ఆదేశించారు. టీఆర్ఎస్ కుటుంబ సభ్యులను ఆత్మీయంగా పలకరించిన కేటీఆర్. సీఎం మనసు మార్చి తమను రెగ్యులరైజ్ చేయాలని ఆంజనేయ స్వామి ఆలయంలో సమగ్ర శిక్ష జ్యోతుల భజనలు. ఢిల్లీకి తెలంగాణ ఏటీఎంలా మారిందని, ఇబ్బంది పెట్టిన వారిని ఎవరిని వదిలేయలేదని, మిత్తితో సహా చెల్లించాల్సిందేనని వెల్లడించిన కేటీఆర్. టీఆర్ఎస్ నాయకులు కబ్జా చేసిన భూములను పేదలకు పంచాల్సిందేనని డిమాండ్ చేసిన సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి. ఈ కార్ రేసులో తప్పు చేయకుంటే కేటీఆర్ విచారణను ఎదుర్కోవాల్సిందేనని సవాల్ చేసిన సిరిసిల్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రతా ప్రమాణాలపై అవగాహన కల్పించేలా రోడ్డు భద్రతా మాసోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ నుంచి రోడ్లు భవనాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్తో కలిసి రోడ్డు భద్రతా మాసోత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. గతంలో కేంద్ర ప్రభుత్వం రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించేదని, దీని ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని నేడు రోడ్డు భద్రతా మాసోత్సవం చేపడుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి శాఖను భాగస్వామ్యం చేస్తూ వినూత్నంగా ప్రజలకు చేరేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. రోడ్డు భద్రతా ప్రమాణాలపై వేడుకలను ప్రతి గ్రామంలో జరగాలని అన్నారు. పిల్లల్లో రోడ్డు భద్రతా ప్రమాణాలపై అవగాహన కల్పించేందుకు ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సంక్రాంతి సెలవుల తర్వాత విద్యార్థులచే ప్రతి జిల్లా, మండల హెడ్ క్వార్టర్లో భారీ ర్యాలీ చేపట్టాలని పేర్కొన్నారు. ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్ శాఖ తమ పరిధిలో రోడ్డు భద్రతా ప్రమాణాల కార్యక్రమాలు జరగాలని అన్నారు. రవాణా శాఖ, పోలీస్ శాఖ, విద్యాశాఖ, రోడ్డు భవనాలు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ రోడ్డు భద్రతా కార్యక్రమాలు విజయవంతం చేయాలని అన్నారు. భారీ తుఫాన్లు, వరదలు, రోగాల వల్ల పోయే ప్రాణాల కంటే ప్రమాదంలో అధికంగా ప్రాణాలు కోల్పోతున్నామని, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు మనమంతా కలిసి పనిచేయాలని అన్నారు. రోడ్డు భద్రతా ప్రమాణాలు పిల్లల సిలబస్లో కూడా పెట్టేలా చూస్తామని అన్నారు. ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్ శాఖ తమ పరిధిలో రోడ్డు భద్రతా ప్రమాణాల కార్యక్రమాలు జరగాలని అన్నారు. రవాణా శాఖ, పోలీస్ శాఖ, విద్యాశాఖ, రోడ్డు భవనాలు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ రోడ్డు భద్రతా కార్యక్రమాలు విజయవంతం చేయాలని కోరారు. భారీ తుఫాన్లు, వరదలు, రోగాల వల్ల పోయే ప్రాణాల కంటే ప్రమాదంలో అధికంగా ప్రాణాలు కోల్పోతున్నామని, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు మనమంతా కలిసి పనిచేయాలని అన్నారు. రోడ్డు భద్రతా ప్రమాణాలు పిల్లల సిలబస్లో కూడా పెట్టేలా చూస్తామని అన్నారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించని వారి లైసెన్స్ రద్దు చేసి భవిష్యత్తులో జారీ చేసేందుకు వీలు లేకుండా సాఫ్ట్వేర్ రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నామని, ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని అన్నారు. రోడ్డు భద్రతా ప్రమాణాల కార్యక్రమాలకు విస్తృత ప్రచారం ఉండాలని, స్థానిక మంత్రులు, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని అన్నారు. మహిళల ప్రయాణికుల సంఖ్య పెరిగిన మార్గాల్లో బస్సులు పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి అన్నారు. రవాణా శాఖ అధికారులు రోడ్డు భద్రత కార్యక్రమాలను ముందుండే నిర్వహించాలని, పాఠశాలలో రోడ్డు భద్రతా ప్రమాణాలపై పోటీ పరీక్షలు నిర్వహించాలని అన్నారు. ప్రతి పాఠశాల పరిసరాల్లో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని అన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు చిన్నతనం నుంచి ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన ఉండాలని అన్నారు. రోడ్డు భద్రతా ప్రమాణాలపై లోకల్ FM, రేడియో, అలాగే కేబుల్ ఛానల్స్లో టెలికాస్ట్ అయ్యేలా చూడాలని అన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ కిమియా నాయక్, ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ లక్ష్మణ్, ఈజీపీఆర్ సుదర్శన్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ, రవాణా శాఖ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ సిరిసిల్లలో సందడి చేశారు. నూతనంగా వివాహం జరిగిన టీఆర్ఎస్ నాయకుల కుటుంబీకుల ఇళ్లకు వెళ్లి వధూవరులను ఆశీర్వదించారు. సిరిసిల్లలో టీఆర్ఎస్ నాయకులకు ఎమ్మెల్యే కేటీఆర్ ఆత్మీయ పలకరింపు చేశారు. స్వయాన వారి ఇళ్లకు వెళ్లి పెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే బంధువులతో సరదాగా గడిపి వారి యోగక్షేమాలు అడుగు తెలుస్తున్నారు. తమ అభిమాన నాయకుడు ఇంటికి రావడంతో ఆయా కుటుంబాల్లో సంతోషాలు వెల్లివిరిశాయి. కెమెరా దా లోపల రా, వాడు చూస్తలేడు. సూర్యాంశ ఎన్నుకున్నాడు. ఏమంతి పెద్దలు అంటే మీకంటే పెద్దలు 80 డబ్బులు ఆశీర్వాదం తప్పేం లేదు. సార్ ఒక్క నిమిషం చూసుకుంటారు లేదా? సమగ్ర శిక్ష ఉద్యోగులు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుండి అగ్రహారం ఆంజనేయ స్వామి ఆలయం వరకు శాంతియుత నిరసన ర్యాలీని నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి మనసు మార్చుకుని తమను రెగ్యులర్ చేయాలని ఆలయంలో భజన కార్యక్రమాలు నిర్వహించారు. గత 4 వారాల నుండి శాంతియుత నిరసన తెలుపుతున్న సీఎం రేవంత్ రెడ్డి తమను పట్టించుకోవడం లేదని సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు రగడు నుండి పాదయాత్ర అగ్రహారం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఆలయంలో రామనామం జపం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి మనసు మారాలని ఆంజనేయుని వేడుకున్నారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష అన్ని విభాగాల ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. జీతమండి బతుకురండి నౌకరండి కరుపసల నిన్నదండి
శ్రీ హనుమా జయ హనుమా జయ జయ హనుమా శ్రీ లక్ష్మణ జయ లక్ష్మణ జయ జయ లక్ష్మణ శ్రీ రామ జయ రామ జయ జయ రామ రామ శ్రీ రామ జయ రామ జయ జయ రామ శ్రీ రామ జయ రామ జయ జయ రామ. టీఆర్ఎస్ నాయకులను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వారి పేర్లను రాసుకోవాలని, తిరిగి అధికారంలోకి వచ్చాక మిత్తితో సహా చెల్లిస్తామని టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ఈ మేరకు సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎంపీ వినోద్లతో కలిసి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని ఎమ్మెల్యే కేటీఆర్ వెల్లడించారు. రైతులకు పంట సాయం అందివ్వకుండా కొర్రీలు పెడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని వెల్లడించారు. కేసీఆర్ పాలనలో ప్రజలు ఎంతో సుభిక్షంగా ఉన్నారని, ఇప్పుడు రైతు బంధు రాక పెన్షన్లు పడక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. గ్రామానికి వచ్చే ప్రతి కాంగ్రెస్ నాయకుల్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అడ్డదారిలో అధికారంలోకి వచ్చింది. తప్పకుండా ప్రజలిచ్చిన బాధ్యతలో ఉంటూ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశలో ఎప్పుడు ఈ అవసరం వచ్చిన కార్యకర్తల నుంచి మనందరం కూడా నాయకుల వరకు కూడా ప్రజలలో ఉంటూ ప్రజలకు అండగా ఉంటూ తప్పకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు, ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను ప్రభుత్వం అమలు చేసే వరకు ప్రజల పక్షాన ఉండి పోరాటం చేసి తప్పకుండా వారికి అభివృద్ధి ఫలాలను అందించే దిశలో మనందరం ఉండాలని చెప్పేసి మీతో మనవి చేసుకుంటూ, కొన్ని ప్రభుత్వం ఏర్పడింది, కొన్ని ఆటంకాలు, కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. తప్పకుండా అంటే కేవలం రాజకీయాలే కాదు, అది వ్యాపారమైన, వ్యవహారమైన, క్రీడలైనా ఏదైనా సరే గెలుపు ఓటములు ఉంటాయి. గెలిచే దానిలో ఎదుటి వాళ్ళు అంటే ఎదుటి టీం అనుకోవచ్చు, లేకపోతే ఎదుటి పార్టీ అనుకోవచ్చు, ఎదుటి వాళ్ళు ఎవరైనా కానీ మనల్ని పడగొట్టడానికి, మనం తెచ్చడానికి, లేకపోతే మనం ఇబ్బందులు పాలు చేయడానికి ఆ క్రమంలో కొన్ని ఇబ్బందులు పెడతా ఉంటారు. ఈరోజు ప్రభుత్వంలో ఉన్న కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు పెట్టుకున్న అధికారులు కావచ్చు కొంత ఇబ్బందులకు గురి చేస్తున్న మాట వాస్తవమైనప్పటికీ ఇవన్నీ కూడా ఇళ్ళకాలం ఉండవు. తప్పకుండా పార్టీ అండగా ఉంటుంది. గౌరవనీయులు మనం స్పష్టంగా చెప్పారు. రాజకీయాల్లో అధికార పక్షం, ప్రతిపక్షం ఉంటుంది. అధికార పక్షంలో బాధ్యతాయుతంగా ఏ విధంగా మనం పనిచేసినాము 10 సంవత్సరాలు ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి రాష్ట్రానికి 10 సంవత్సరాలు ప్రజాసేవలో మన గౌరవనీయులు తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వాన మనం అందరం కష్టపడి పనిచేస్తున్నాం. ఈ రాష్ట్రాన్ని చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి వైపు తీసుకెళ్ళాం. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, 6 గ్యారెంటీలను కోనండి, చేసినటువంటి ఆరోపణలు, వాటికి కొంత ప్రజలు వివిధ కారణాల వల్ల ఒక స్వల్పమైనటువంటి మెజార్టీ ఇచ్చారు. అంత గొప్ప మెజార్టీ కాదు ప్రజాస్వామ్యంలో ఉండాలి. కేవలం 100కు 2 ఓట్లు కూడా కాదు. మనకి ఎంత బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మన ఊర్లే ఒక 1000 ఓట్లు ఉంటే 20 ఓట్ల కింద మనం సాధిస్తే మన ఇలా అధికారంలో ఉంది. 1000 ఓట్లు 2000 ఓట్లు 40 ఓట్ల కింద మనం వేసుకుంటే ఇలా మనమే అధికారంలో ఉంది. చాలా స్వల్ప మెజార్టీతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మన పెద్దలు కేటీ రామారావు గారు చాలా విషయాలు కూడా మాట్లాడతారు. కాబట్టి మళ్ళీ ఎందుకంటే ఎవరు మాట్లాడినా గవే ప్రస్తావిస్తాం. అందరూ కూడా బ్రహ్మాండంగా ఇక్కడ కూర్చుండేలా కాదు, ఈ మైకులు ఇస్తే మీరు బ్రహ్మాండంగా మాట్లాడేటువంటి శక్తి యుక్తులు తీర్చిదిద్దింది మన గులాబీ జెండ. కాబట్టి నేను అభిమానానికి పోకుండా మరి ఇంతకుముందు తోట ఆగే గారు ప్రస్తావించారు, మరి కేటీ రామారావు గారు కూడా ఆహ్వానించారు. హైదరాబాద్ లో కూడా మన న్యాయవాద మిత్రులు వచ్చారు, మన లీగల్ సెల్ టీం వచ్చింది. దాని గురించి ప్రస్తావిస్తారు. మిత్రులు ఇక్కడ రామ్మోహన్ గారు ఉన్నారు, అదేవిధంగా అఖిరాములు గారు ఉన్నారు, దేవదాస్ గారు ఉన్నారు, చక్రపాణి గారి సోదరుడు నవీన్ గారు ఉన్నారు. మీ అందరితో కలిసి మెలిసి తిరిగిన వాళ్ళు. మరి వాళ్ళ పైన ఇక్కడ
ప్రభుత్వ యంత్రాంగము రాజకీయ ప్రేరణతో రాజకీయ కక్షతో మరి వాళ్ళపైన కేసులు పెట్టారు. నేను ఒక న్యాయవాది వృత్తిలో చాలా కాలం పనిచేశాను కాబట్టి ప్రతి ఒక్క దానిపైన సూక్ష్మంగా మరి ఎఫ్ఐఆర్ కాపీస్ అవన్నీ కూడా చూస్తున్నాను. ఇక్కడ ఉన్న మిత్రులకి 2-3 విషయాలు నేను ప్రస్తావించదలుచుకున్నాను. ఎవరికైనా అనుమానం వచ్చు, మన రామ్మోహన్ రెడ్డి దోపేట, లేకపోతే మన చక్రపాణి తమ్ముడు పేసలు ఏసీడా, లేకపోతే మన అగ్గిరామయ్య తప్పు చేసేడా అనేటువంటి అభిప్రాయాలు మీకు ఉన్నాయని అనుకోవడం లేదు. కానీ ఒక నేరారోపణలో ఉన్నటువంటి వ్యక్తుల పైన ఉన్నటువంటి వాటి పైన నేను సూక్ష్మంగా లోతుగా ఆలోచించాను. వాళ్ళు బయట పత్రికల్లో ఈరోజు నాకు చాలా బాధ చేసింది. ఉదయం పూటే నేను రవీంద్రరావు గారికి 6:30కే ఫోన్ చేస్తాను. ఉదయం పూట నేను 4-5 గంటలకి అన్ని నెట్లో పేపర్ చదువుతా. ఈనాడులో తాటంత అక్షరాలతో రాసేది, వెలుగు పేపర్లో తాటంత అక్షరాలతో మనకు తెలుసు. నిన్నటికి ఇవాళ క్యాబినెట్ మీటింగ్ ఉన్నది. రైతు భరోసా కోసం మళ్ళా దరఖాస్తులు పెట్టాలన్నమాట. నిజంగానే ఆనాడు 80 లక్షల మందికి ఏ దరఖాస్తు పెడితే రైతు బంధు వచ్చిందో ఇలా ఉన్నటువంటి పాలకులకు తెలియదా, తీసుకున్నటువంటి రైతులకు తెలియదా? ఇప్పటికే అనేక రకరకాల కారణాలతోటి అప్లికేషన్లు తీసుకున్నారు, అనేక ఆప్షన్లతో తీసుకున్నారు. అవన్నీ ఏమైనట్టు, మరి ఎక్కడ పోయినట్టు? మళ్ళా ఈరోజు రైతులు మాకు రైతు భరోసా ఇవ్వు అని దీనంగా అడుక్కునేటువంటి పరిస్థితిలోకి తీసుకొస్తున్నారు రైతాంగాన్ని. ఇంతకంటే దారుణం ఏముంటది? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే రైతు భరోసా నిజంగానే ఇప్పటికి 3 పంటలకు ఎగబెట్టి ఇంకనైనా ఇచ్చేటువంటి ఉద్దేశం ఉంటే గతంలో కేసీఆర్ గారు ఏ పద్ధతిలో అయితే ఇచ్చిందో ఆ పద్ధతిలో ఇవ్వగలిగితే నిజంగా రైతులు హర్షిస్తారు, సమాజం అనేది హర్షిస్తారు తప్ప మళ్ళీ ఈరోజు దానికోసం సబ్ కమిటీ వేసి దానికి నివేదిక సమర్పించి ఇవాళ క్యాబినెట్ మీటింగ్ పెట్టి మళ్ళీ మీరు దరఖాస్తులు తీసుకోవడం అనేటువంటిది ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉండదు. కాబట్టి ఈ 6 గ్యారంటీలు కావచ్చు, 6 గ్యారంటీలు అనేటువంటివి శుద్ధ అబద్ధం. ఇది ప్రజలు ఇప్పటికే మాట్లాడుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, మోసపోయినామని అనుకుంటున్నారు, దగాపడ్డం అనుకున్నారు, ఓటేసినందుకు మేము చాలా మూల్యం చెల్లించడం, తప్పు చేసినామని అలా మదనపడేటువంటి పరిస్థితులలో వాళ్ళు రైతులే కావచ్చు, మహిళలు కావచ్చు, నిరుద్యోగ యువకులు కావచ్చు, చదువుకునేటువంటి పిల్లలు కావచ్చు, అదే విధంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఇలా మదనపడేటువంటి పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. అంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి అబద్ధపు మాటలతోటి ఈ ప్రభుత్వాన్ని నిర్వహిస్తూ రోజు రోజుకు వంచన చేస్తున్నటువంటి ప్రభుత్వం కనబడుతున్నది. అంటే ఏ మాట కూడా ఒక అర్థం లేదు. ఇదివరకు ఒక ముఖ్యమంత్రి మాట్లాడిందంటే అది ఖచ్చితంగా రామబాణంలాగా అమలు జరిగేటువంటి పద్ధతులు ఉండే. కానీ ఆయన ముఖ్యమంత్రి మాట్లాడిందంటే ఆయన అవహేళన చేస్తున్నాడా, నిజంగా మాట్లాడుతున్నాడా, ప్రజలకు మేలు చేస్తానని మాట్లాడుతున్నాడా తెలియనటువంటి పరిస్థితి. ఈరోజు ప్రజలు మరి ఒక జోకర్ కింద చూసేటువంటి పరిస్థితి వచ్చింది ముఖ్యమంత్రి అంటే. మరి రాష్ట్రానికి ఒక తండ్రి పాత్ర పోషిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఒక భరోసా ఇవ్వాల్సి ఉండే, ఒక ధైర్యం ఇవ్వాల్సి ఉండే. కానీ ఆయననే ఇవాళ ఈ రాష్ట్రాన్ని మరి ప్రజలను కన్ఫ్యూజ్ చేసేటువంటి పద్ధతులలో పరిపాలన సాగిస్తున్నాడు. ఇది మంచిది కాదు. దీన్ని ఖచ్చితంగా ప్రజలు మనకంటే ముందు ప్రజలే చాలా తీవ్రమైన నిరాశతోటి ఉన్నారు. మరి బీఆర్ఎస్ పార్టీగా ఒక నాయకత్వంలో ఉన్నటువంటి గ్రామ కార్యకర్త కావచ్చు, మండల స్థాయి నాయకులు కావచ్చు, నియోజకవర్గ స్థాయి నాయకులు కావచ్చు, దీన్ని పార్టీ ఇచ్చినటువంటి పిలుపుని ఎప్పటికప్పుడు అందుకొని ప్రజల్లోకి మనం తీసుకుపోవడం కోసం ప్రయత్నం చేయాలి. పేదలకు పంచాల్సిన ప్రభుత్వ భూములు బీఆర్ఎస్ హయాంలో అన్యాక్రాంతమయ్యాయని సిపిఐ నాయకులు చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు తంగళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో కబ్జాకు గురైన భూములను సిపిఐ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. దున్నేవాడిదే భూమి అని నినాదం కార్మిక సంఘాలదని సిపిఐ రాష్ట్ర నాయకులు చాడ వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యం ఉందని, అయినా కూడా టీఆర్ఎస్ నాయకులు అవినీతి పాలన సాగించారని అన్నారు. ధరణి పేరుతో భూదందాను కొనసాగించారని అన్నారు. దీనికి నిదర్శనమే టీఆర్ఎస్ నాయకుల కబ్జాలు చేసిన భాగోతం అని ఆరోపించారు. వెంటనే కబ్జా చేసిన భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుని పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట సిపిఐ కార్యదర్శి గుంటి వేణు, పంతం రవి తదితరులు ఉన్నారు.
మండపల్లి ఇప్పుడు సందర్శన చేస్తూ ఉన్నాం. ఇక్కడ మన సీనియర్ అంటే 90 ఏళ్ళ వయసు ఉన్నటువంటి దేవయ్య మల్లయ్య గారు, అలాగే మిగతా రైతులు 3 రైతులు పాస్బుక్లు పట్టుకొని కూడా వచ్చారు. సరే, జిల్లా కార్యదర్శి వేణు గారు అనేక అంశాలు ప్రస్తావన చేశారు. మనం చూస్తూ ఉన్నాం, భూమి అనేది ఇప్పుడు ఒక వ్యాపార వస్తువు అయిపోయింది. గతంలోనేమో భూస్వాముల చేతుల్లో భూములు, ఇప్పుడేమో రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లో భూములు. పేదవాని బతుకు అతుకుల గొంతుగానే చితికిపోతున్న బతుకుగానే కొనసాగుతున్నది. గతంలో అనేక చట్టాలు వచ్చినాయి. అసలు దున్నేవాడికి భూమి అన్నది సిపిఐ, వెట్టిశాఖ రద్దన్నది సిపిఐ, దొరల భూములలో జెండాలు బాతి పేదోళ్ళకి భూములు పంపించింది సిపిఐ, ఎర్ర జెండాలు. అయితే ప్రభుత్వాలు మారుతున్న 6 చట్టం అని, ఇంకో రకాలుగా పట్టేదారు పాస్బుక్లని, అసైన్మెంట్ చట్టం అని, లేకుంటే భూస్వామ్య చట్టం అని, లేకుంటే రకరకాల చట్టాలు వచ్చినాయి. ఎన్ని చట్టాలు వచ్చినా కింద కుండనే ఉంటుంది, కిందనే ఉంటుంది, మీదికి ఉంటే పైన మధ్య తప్పించుకోబోతుంది. కేసీఆర్ ఇక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ వచ్చినాక మేము చెప్పింది ఏంటంటే, నేనే రిప్రజెంట్ చేస్తాను, అయ్యా 90 ఏళ్ళ కింద సర్వే అయింది తెలంగాణలో, నైజాం కాలంలో సర్వే అయింది, సర్వే నెంబర్ వారుగా సమగ్ర సర్వే చేయండి, దొంగలలో దొరలు తేలుతారు. ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారులు సిక్కం భూమి పక్క పొంటి పట్ట భూమి కొంటాడు, దాన్ని బై నెంబర్ రిజిస్టర్ చేసుకుంటాడు. ప్రభుత్వ భూములు ఉన్న కాడ, కారజ్ ఖాతాలు ఉన్న కాడ, గుట్టలు ఉన్న కాడ పక్క పొంటి పట్ట భూమి కొంటాడు, వాటిని రిజిస్టర్ చేసుకుంటాడు. గుట్టలు కూడా ఇప్పుడు పట్టాలు అయిపోయినాయి, అవి సాగు చేసడానికి కాదు. అంటే కేసీఆర్ రాజ్యంలో జరగదంటూ లేదు, అంతా మాయే, మరి సూచు మంత్రంగా జరిగిపోయింది. ఆయన కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చినప్పుడు నన్నే అసెంబ్లీ పిలిచాడు, మీరు సలహా ఇవ్వండి, సిపిఐ భూపోరాటాలు చేసిన వాళ్ళు మీకు చట్టాల మీద అవగాహన పిలిస్తే నేను కూర్చుండి 12 గంటల నుంచి ఉదయం 12 గంటల నుంచి రాత్రి 6 గంటలకు కూర్చున్నాను. నేను చెప్పింది ఏంటంటే, సర్వే నెంబర్ వారుగా సమగ్ర సర్వే చేయండి, నంబర్ 1. నంబర్ 2, ఎవరైతే మోకా మీద కాస్తులు ఉన్నారో వాళ్ళకి పట్టాలు ఇవ్వండి. ఈ ధరణి పోర్టల్ అనేది సెల్లే వైరస్ వస్తుంది, ధరణి పోర్టల్ వైరస్ కాక తప్పదు అని అప్పుడు చెప్పాను. పోడు భూములకు పట్టాలు ఇవ్వండి. ఇలాంటి విషయాలన్నీ ఎవరైతే కబ్జాలు ఉన్నారో పేదోళ్ళు రైతులకు పట్టాలు ఇవ్వకపోతే వాళ్ళకి ఇవ్వండి అని చెప్పినాం. మంచిది అన్నాడు, అన్నీ చేస్తా అన్నాడు, చట్టంలో రాసినారు. కానీ ఆ చట్టం ఉన్న వాళ్ళ చుట్టాలుగానే మారిపోయింది. ధరణి పోర్టల్ పేరుతో పిఓటి యాక్ట్ కింద, అంటే ప్రొహిబిషన్ దానిలో, అంటే నిషేధిత చట్టం కింద ఉన్నటువంటి భూములు కూడా పట్టాలు ఇచ్చుకున్నారు. ఇంకా రెగ్యులైజ్ చేసుకొని, పిఓటి అంటే నిషేధిత భూముల జాబితాని తొలగించేసి వాళ్ళ మన ప్రభుత్వ భూములుగా మార్చుకొని వాళ్ళ అనుయాయులకు, టీఆర్ఎస్ అనుయాయులకు బాగా ఇచ్చినారు. ఇక్కడ చూస్తే తెలంగాణ వ్యాపితంగా సిరిసిల్లలేమో మనం గమనిస్తే 6-7 ఎకరాలకు పైబడి అన్యాక్రాంతమైనవి. పేదోళ్ళు నోలు కొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారులకి, తర్వాత టీఆర్ఎస్ అనుకూలమైన వాళ్ళకి, కేటీఆర్ తొత్తులకు పట్టాలు ఇప్పించారనేది ఇప్పుడు అర్థమవుతుంది. దీన్ని మేము సీరియస్గా మరి ప్రభుత్వ దృష్టికి తీసుకురాదలిచాం. ఏదైనా ఇవాళ నియోజకవర్గం భూముల అక్రమ దందాలపైన, అక్రమాక్రమణలపైన ఎస్సీల బీసీల నోళ్లు కొట్టి వాళ్ళ భూములు లాక్కొని మరి అన్యాక్రాంతం చేసినటువంటి దొంగ పట్టాలు ఇప్పించినటువంటి వాళ్ళపైన కేటీ రామారావు పాత్ర ఎంత ఉన్నదో, మిగతా అన్యాయాల పాత్ర ఎంత ఉందో, ఎవరెవరు దానికి బాధ్యులు ఉన్నారో, ఎవరెవరికి దొంగ పట్టాలు వచ్చినాయో అవన్నీ కూడా లిస్టు తీసి వాళ్ళందరిపైన క్రిమినల్ కేసులు పెట్టి జైల్లో పంపించడం ఒక భాగం, రెండవది రికవరీ చేయడం అనేది ఇంకో భాగం. ఈ రకంగా 2 రకాల చర్యలు చేపట్టాలని నేను ఈ సందర్భంగా ప్రభుత్వ దృష్టి తీసుకొస్తున్నాను. ముఖ్యమంత్రి గారికి నేను వెళ్ళినగానే లేఖ రాసి తప్పనిసరిగా మరి ఆయనే రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి రాసి తప్పనిసరిగా మరి రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఉన్నాడు కోదండరెడ్డి గారు, వారికి కూడా చెప్పి వీటిపైన సమగ్రమైన పరిశీలన జరిగేటట్టు చట్టబద్ధమైన చర్యలు చేపట్టాలా, ఇంకోటి అన్యాక్రాంతం చేయకుండా చూడాలా. ఇవాళ స్వాతంత్రం వచ్చి 76-78 ఏళ్ళు గడిచినా ఇంకా పేదోళ్ళ బతుకులు ఈరోజున గండంగా సాగుతున్నాయి. ఇల్లు లేవు, పేదోళ్ళకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి సాతకాలే. కేసీఆర్ ప్రభుత్వంలో ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వలే. మరి కేటీఆర్ ఎంతమందికి ఇచ్చినాడు? మేము పోయి మహాజన ఇంద్రమ్మ కాలనీకి సంబంధించి మేము కలిసి మాట్లాడి రిప్రజెంట్ చేస్తే, నేను మాట్లాడతానండి చూస్తానని తప్ప చేసింది లేదు. నేనే రిప్రజెంట్ చేశాను, స్వయంగా నేను వెళ్ళి మాట్లాడినాను. కాబట్టి అంటే పేదోనికి మాత్రం
పట్టా సర్టిఫికేట్ ఇవ్వడానికి లేకుంటే ఇండ్లకి 5 లక్షలు ఇచ్చడానికి కూడా చేతులు రాలేదు. కానీ కోట్లాది రూపాయలు ఇప్పుడు 6-7 వేల ఎకరాలంటే ఎన్ని వేల కోట్లు. ఒక ఎకరానికి ఇవాళ 30 లక్షలు 20 లక్షలు వాళ్ళే చెప్తున్నారు, 40 లక్షలు వలుపుతున్నాయని. ఎన్ని కోట్లు అయితే చూసుకోండి. కాబట్టి ఈ రకంగా వేలాది వందలాది వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి రికవర్ చేయమని దానిపైన అవసరమైన పత్రాల్లో ప్రభుత్వానికి లేఖ రాస్తాం. రేపు ఎల్లుండి 6వ తారీఖు నాడు 7వ తారీఖు కలిసి ముఖ్యమంత్రికి వివరణ ఇస్తాం. ఆ తర్వాత చేపట్టబోయే కార్యక్రమంలో సిపిఐ ముందు వరుసలో ఉంటుంది, పేదల పక్షాన ఉంటుంది. అట్టడుగు వర్గాల ఎస్సీల బీసీల బడుగు వర్గాల ఉండి ఈ భూములు అన్యాక్రాంతమైన వాటిని పేదోళ్ళకి ఇప్పించేదాకా పోరాటం చేస్తామని చెప్పి కూడా అండగా ఉంటామని చెప్పి కూడా తెలియపరుస్తుంది. తప్పు చేయకుంటే విచారణను ఎదుర్కోవాలి కానీ ఎదురుదాడి కాదని కేటీఆర్కు సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి హితవు పలికారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. అవినీతి భాగవతాలు బట్టబయలవుతూ ఉంటే మతి భ్రమించి మాట్లాడుతున్నారని కేటీఆర్ను కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఓడిపోయినా కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నానని, మీ అయ్యలాగా ఫామ్ హౌస్కు పరిమితం కాలేదన్నారు. సామాన్య మహిళ చనిపోతే వీళ్లు కనబడలేదని సెలబ్రిటీలు కనబడ్డారన్నారు. అధికారం కోల్పోయి మతి భ్రమించి మాట్లాడుతోంది మీరన్నారు. ఎన్నిసార్లు ఓడిపోయినా ఇక్కడే ఉంటున్నా ఈ ప్రాంత బిడ్డను కాబట్టి ప్రజల మధ్యలో ఉంటున్నానన్నారు. మీ దోపిడీకి గురి కాకూడదని తెలంగాణ ప్రజలు మీకు గుణపాఠం చెప్పారన్నారు. రైతులకు ఏం చేశారని రైతుల గురించి మాట్లాడుతున్నారన్నారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూపారెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు కాముని వనిత, జిల్లా ఎస్సీసీల అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ టోనీ, భీమవరం శ్రీనివాస్, కటకన్ రాజు, శ్రీకాంత్ గౌడ్, నుబాల వెంకటేశం, రాము, భాను తదితరులు ఉన్నారు. ఈ ప్రాంతంలో ఎందుకు తిరుగుతలేవు నువ్వు? ఇలా నీ మీద వచ్చిన ఆరోపణలు ఉన్నాయి. ఈ కార్ రేసింగ్లో అందుకని నువ్వే అన్నావు, నేనే ఇచ్చినా అన్నావు. మళ్ళీ ఇవ్వాలి ఎందుకు పోయినా కోర్టుకు? మరి తర్వాత మళ్ళీ ఏమంటున్నావు? ఇవాళ నేను ఇస్తే అధికారులు చేస్తా, నేను చేస్తా అన్నావు. మళ్ళా అంటే ఊటకో మాట పేటకో మాట. అసలు ఊసరవల్లి కన్నా సిగ్గు అనిపిస్తుంది కావచ్చు అప్పుడప్పుడు, కానీ వీళ్ళ కుటుంబంలో ఉన్న సభ్యులకు మాత్రం ఎవరు కూడా సిగ్గు అనిపిస్తలేదు మాట్లాడడానికి. ఇలా పూటకో మాట పేటకో మాట మాట్లాడుకుంటూ ఇవాళ వాళ్ళ పబ్బం గడుపుకునే విధంగా ప్రయత్నం చేస్తుంది. ఇవాళ ఒక గోబెల్స్ను మైమర్పించే విధంగా ఇలా అనేకమైన అబద్ధాలకు ఇలా తెరలేపుకుంటూ వస్తుంది. ఇవాళ మాట్లాడితే ఇంకా అనేకమైన మాటలు మాట్లాడతాను. నేను ఓడిపోతే నాకేమైనా, నేను ఎక్కడన్నా పారిపోయినా ఈ మాదిరిగా నేను ఇక్కడనే తిరుగుతున్నా. అప్పుడు అదే వారానికి 2 రోజులు 3 రోజులు వచ్చినా, ఇవాళ కూడా వారానికి 3 రోజులు 4 రోజులు ఉంటున్నా. నేను గెలిచిన నాయకుడు ఎక్కడైనా వాళ్ళు ఉన్నారా? ఏ కాన్స్టిట్యూన్సీలో మీ నాయన ఉన్నాడు? ఇప్పుడు మీ నాయన ఫామ్ హౌస్లో వండుకుంటే ఇంతవరకు బయటకు మీ నాయన మాట్లాడే ఇది ఉంది ఏమన్నా? సిగ్గుండాలి కొంచెమన్నా. ప్రజాప్రతినిధి ఉన్నప్పుడు ఆయన ఫామ్ హౌస్లో ఉంటాడు వాళ్ళ నాయన. ఈయననేమో రాడు, ఎవరికి దొరకడు. మంత్రిగా ఉన్నప్పుడు ఎవరికి దొరకలే, ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇప్పుడు కూడా దొరుకుతున్నాడు. అప్పుడంటే సార్ అధికారంగా సార్ చాలా బిజీ ఉన్నాడు. రాష్ట్రాలు వెళ్ళాలి, దేశాలు వెళ్ళాలి, ఏలవాలి. అలా సెలబ్రిటీలతో వాళ్ళందరూ కూడా దావతులు చేసుకోవాలి. సెలబ్రిటీలను అందరినీ కూడా మొన్న కూడా చూసినాం మనం. ఎవ్వలకు నొయ్యలే. ఒక సామాన్య మహిళ ఏదో సినిమా దానిలో చనిపోతే ఆయనకు సామాన్య మహిళ కనవల్లే కేటీఆర్ గారికి సెలబ్రిటీ అనుకుంటాడు. ఆ సెలబ్రిటీల మీదే తెలంగాణ ఉద్యమ సమయంలో అనేకమైన దాడులు చేసాము. వీళ్ళు ఆంధ్రోళ్ళు, వీళ్ళు మా సినిమాలు మా భూములు పట్టుకపోయినారు. పద్మాలయ స్టూడియోస్ను కూలగొడతాం, అన్నపూర్ణ స్టూడియోస్ను తగలబెడతాం, రామాయణ స్టూడియోను ఉరిదిస్తాం అని చెప్పి మాట్లాడిన వాళ్ళు మొన్న సినిమా విషయంలో వాళ్ళ యొక్క ఈ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలపైన, దళితులపైన, సామాన్యులపైన వాళ్ళకి ఎటువంటి ప్రేమ ఉందో తేట తెల్లమైంది. ఇంకా మాట్లాడుతాడు ఆయన ఏదో పెద్ద నిర్వాహకం చేసినట్టు, ఇది ఎక్కడేదో ఎలగబెట్టినట్టు. మీరందరూ బాగా చేసినారు, కుంభకోణాలు లంబకోణాలు ఏం జరగలేదు, నేను మీ అందరు కూడా వకీల్ని పెడతా అని చెప్పి ఊదరగొట్టు ఉపన్యాసం ఇస్తాండి. అలా అయ్యా, కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని అనేక సంవత్సరాలు పరిపాలించిందని మీరే చెప్తాను. ఇలా మరి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఇప్పుడు కార్యకర్తల కొరకు లాయర్లను పెట్టి డబ్బులు ఇచ్చి కొట్లాడే పరిస్థితులు ఎక్కడ లేదు. ఇలా నీ మాదిరిగా సంవత్సరంలో ఈ 10 సంవత్సరాల కాలంలో 1000 కోట్లను ఇలా బ్యాంక్ అకౌంట్లలో పెట్టలే. అందులో నేను అంతకంటే నేను
అది ముందుగా ఆయన గుర్తెరిగి మాట్లాడితే మంచిగా ఉంటుంది. అధికారం కోల్పోగానే మతి భ్రమించి అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నట్టున్నది. ఆయనే మతి భ్రమించి మాట్లాడుకుంటూ నన్నేదో మాట్లాడతారు, నేనేదో మతి భ్రమించిపోయినాను. ఇలా నేను ఇన్నిసార్లు 3 సార్లు 4 సార్లు ఓడిపోయినా కానీ నేను ఈ కాన్స్టిట్యున్సీలోనే హ్యాపీగా తిరుగుతున్నాను నేను. ఎందుకంటే నేను ఈ ప్రాంతం పైన పుట్టిన బిడ్డను కాబట్టి అధికారమే పరమావధిగా నేను రాజకీయాల్లోకి రాలే. ప్రజాసేవయే పరమావధిగా నేను రాజకీయాల్లోకి వచ్చిన ఇక్కడ నేను పోటీ చేసిన తరుణంలో ప్రజలు నాకు అండగా నిలబడ్డారు. నీ అధికార దుర్వినియోగాన్ని కానివ్వండి, నీ యొక్క మందు ప్రభావాన్ని, నీపై ధన ప్రభావాన్ని అన్నిటి కూడా తట్టుకొని ప్రజలు నాకు అండగా నిలబడ్డారు. ఇవాళ సాగు తప్పి కన్నులు ఒట్టపోయినట్టు నువ్వు ఇలా గెలిచినావు. ఆ రోజు తర్వాత మారిన క్రమంలో ఇవాళ నువ్వు గెలిచినప్పటికి కూడా ఆ గెలుపు అంతా కూడా నువ్వు వాపం చూసి బల్బ్ అనుకుంటున్నావు. చాలా సందర్భాల్లో నువ్వే చెప్పినావు, మద్యం మంచా, నేను పైసలు వంచా అని చెప్పి. గత ఎన్నికల్లో నేను ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ చేసిన. నీకు దమ్ము ధైర్యం ఉన్నట్టయితే అంబేద్కర్ సాక్షిగా ఇద్దరం ప్రమాణం చేస్తా అని చెప్పి. ఆ రోజు కూడా వెన్ను చూపించి పారిపోయిన సన్యాసి ఎవరంటే నువ్వే. ఇలా నేను మాట్లాడితే నీకంటే ఎక్కువ మాట్లాడతానండి. అవులాగాడని నేను గ్యారంటీ అనగలుగుతా, లబూటుగాడని అనగలుగుతా, లుచ్చాగాడని అనగలుగుతా, అన్నీ అనగలుగుతా నేను. ఎందుకంటే సంస్కారం నాకు అడ్డొస్తుంది. నీ మాదిరిగా అవులగాడు, లుచ్చాగాడు, లబూటుగాడు అని అనడంలో నీ కుటుంబం ఆరితేరొచ్చు. నీకు సంస్కారము సభ్యత లేని కుటుంబం నీది. కానీ సంస్కారహీనుడు నేను కాదు. నీకంటే మొదటి నుంచి కూడా నువ్వు చెప్పుంది ఏంది, ఇలా కూడా ఒక కథ చెప్పుకుంటూ వచ్చినాయి. ఆ పిట్ట కథలు పెట్టె కథలు అని చెప్పుకుంటే తెలంగాణ ప్రజలందరూ కూడా మోసం చేసి తెలంగాణను ఆగం చేసింది. ఇలా మళ్ళీ కూడా అదే పిట్ట కథలు చెప్పుకుంటా మన కార్యకర్తలను అమాయకులుగా వాళ్ళను బలిపశువులు చేస్తుంటే ఈయన ధనదాహానికి అహంకారానికి ఇలా బలిపశువులతో ఎవరయ్యా అంటే ఇలా స్థానిక ఉన్న కొంతమంది నాయకులు వాళ్ళు. ఎందుకంటే ఆయన ఇక్కడ ఈ ప్రాంత బిడ్డ కాదాయన, ఈ ప్రాంతం మీద పుట్టిన బిడ్డ కాదాయన. ఈ ప్రాంతం మీద కానీ ఈ ప్రాంత వాసుల మీద కానీ ఆయనకు ప్రేమ ఉండే సిరిసిల్ల మీద కూడా. వాళ్ళు ఎక్కడ పోతుంది వాళ్ళు ఆయన అంతా కూడా దోచుకున్నదంతా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దోచుకున్నాడు. ఈ ప్రాంతంలో వాళ్ళకు కూడా ఇంతో ఆశలు కల్పించి కొంతవరకు దోచిపెట్టినట్టున్నాడు. ప్రభుత్వం చట్టపరంగా, అధికారులు చట్టపరంగా తమ చర్యలు చేపడుతుంటే ఇలా పీఠాలు కదులుతున్నట్టయి ఇటువంటి మాటలు మాట్లాడుతుంది. వాళ్ళ ఈ ప్రాంతం పైన పుట్టిన బిడ్డలపైన నాకెందుకు వేరే ద్వేషం ఉంటుంది కదా? నాకు రాజకీయంగా ద్వేషం ఉంటే నీ మీద ఉంటుంది. రాజకీయ కక్ష, వ్యక్తిగత కక్ష కూడా ఉండదు నీ మీద. నీకు నాకున్న మధ్య వైరం ఏంటి? రాజకీయ వైరమే. ఇవాళ నీవు అధికారం కోల్పోయినప్పటి సంవత్సరం నుంచి పిచ్చిలేసి అయ్యో దిక్కు, కొడుకో దిక్కు, బావో దిక్కు, నిన్న మనం మళ్ళీ వాళ్ళ చెల్లె జైల్లోకి వచ్చిన తర్వాత ఆమె దిక్కు. ఇలా నీ అవిధోతి భాగవతాలన్నీ కూడా బట్టబయలవుతుంటే ఇలా నీకు మతి భ్రమించిపోతుంది. ఇలా నీ పీఠాలు కదిలినట్టే భూమి కింద భూమి బద్దలైనట్టు అవుపడుతుంది నీకు. ఇలా అగుపడి చిల్లర మల్లరగా మాట్లాడుతూ ఇలా చిల్లర వేషాలు వేసుకుంటూ ఇలా నీ మాట్లాడుతున్న విధానాన్ని నేను తీవ్రంగా ఖండిస్తుంది. వాళ్ళ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా ప్రమాణాలపై అవగాహన కలిగి ఉండేలా భద్రతా మాసోత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులను ఆదేశించారు. టీఆర్ఎస్ కుటుంబ సభ్యులను ఆత్మీయంగా పలకరించిన కేటీఆర్. సీఎం మనసు మార్చి తమను రెగ్యులరైజ్ చేయాలని ఆంజనేయ స్వామి ఆలయంలో సమగ్ర శిక్ష జ్యోతుల భజనలు. ఢిల్లీకి తెలంగాణ ఏటీఎంలా మారిందని, ఇబ్బంది పెట్టిన వారిని ఎవరిని వదిలేయలేదని, మిత్తితో సహా చెల్లించాల్సిందేనని వెల్లడించిన కేటీఆర్.
టీఆర్ఎస్ నాయకులు కబ్జా చేసిన భూములను పేదలకు పంచాల్సిందేనని డిమాండ్ చేసిన సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి. ఈ కార్ రేసులో తప్పు చేయకుంటే కేటీఆర్ విచారణను ఎదుర్కోవాల్సిందేనని సవాల్ చేసిన సిరిసిల్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి. ఇవి ఇప్పటివరకు నబల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.